లావణ్య గుంటూరు హోటల్కి వెళ్ళారు. తర్వాత పెళ్లి అని చెప్పేసి వెళ్తే అతను మళ్ళీ పెళ్లికి వెంటబెట్టి తీసుకెళ్లేదని చెప్పి ఆమె రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ద్వారానే నేను చెప్తున్నాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తే మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ హోటల్ నెంబర్ 222కి మీరు వచ్చారు, ప్లీజ్ కంప్లైంట్. వచ్చిన తర్వాత గొడవ పడ్డారు. ఉదయం 6 గంటలకే వచ్చాడు మస్తాన్ సాయి. వచ్చి గొడవ పడ్డాడు, ఫోన్లు పగలగొట్టాడు, చంపే ప్రయత్నం చేశాడు, రేపటం చేయబోయాడు. ఇదంతా జరిగింది. ఫోన్లు పగలగొట్టారు. అతని ఫోన్ కూడా నేను పగలగొట్టానని చెప్పి ఇంతకుముందే మీరు అన్నారు. ఇంత జరిగింది. మీకు భర్త ఉన్నాడు, రాస్తురు నా భర్త అని చెప్తున్నారు, నా బంధం అని చెప్తున్నారు. వేరే మగవాడు మీ హోటల్ రూమ్ లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి చావబాద్ ఇదంతా చేస్తే ఏమనుకోవాలి దీన్ని? వేరే మగాడు తెల్లారుజామున 6ంటికి ఎందుకు వస్తాడు? రాత్రంతా నాతో ఉండాలి. కానీ ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను పెళ్లికి వెళ్ళాము, ఆ పెళ్లి ఒక్కటి ఇదని కాదు. హైదరాబాద్ నుంచి 6 మెంబర్స్ ఫోన్ పగలు కొట్టారు కదా, మా మధ్య గొడవలు ఉన్నాయి కదా, మా పర్సనల్ అంటున్నారు కదా, మీరు మా పర్సనల్ అంటున్నారు కదా. అవును, ఇప్పుడు నేను అవుతున్న గొడవ ఇష్యూ వేరు. మస్తాన్ సాయితో ఒక ప్రాబ్లం ఉందని రాలే కదా. ప్రాబ్లం ఉందని వచ్చిన రోజున ఆ టాపిక్ మాట్లాడతాను నేను. అది ఒక ఎవిడెన్స్ గా చూపిస్తున్నారు. అది ఎవరు చూపిస్తున్నాడు? పని పాట లేని ఒక పర్సన్ అని చెప్పాలా, లేకపోతే రాస్తారని మాట్లాడమన్న పర్సన్ అని చెప్పాలా, సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పాలా, లాయరా, లేకపోతే మీడియా యాంకరా, లేకపోతే ఎవరతను? అయితే ఈ 4 పాయింట్లు ఒక్కసారి నేను చదివిస్తాను. ఇంకొక నోట్లో నుంచి వచ్చే ఒక వాయిస్ నేను నేను చేస్తున్న పోరాటం అయినా అయి ఉండాలి, నాకు జరిగిన అన్యాయం అయినా అయి ఉండాలి. అది ఒకవేళ అపోజ్ చేస్తే అతనికి ఆ కేసుకి సంబంధించిన మనిషి వచ్చి చేస్తే మాట్లాడండి. ఇప్పుడు నేను చేస్తున్న పోరాటంకి నోవే రిలేటెడ్. ఇప్పుడు శేఖర్ భాష ఏం చెప్తున్నాడు తెలుసా? మస్తాన్ సాయిని మీరు మేనేజ్ చేశారంట. దేనికి మేనేజ్ మ్యామ్? ఇప్పుడు అతను ఎంత కోపంగా రివెంజ్ తీసుకొచ్చిన లాయర్ గారు మీరు పిలిపించుకొని మస్తాన్ సాయి మాట్లాడి మీ మీద ఎలాంటి కేసులు ఉండవు, ఇక మీరంతా ఏది మాట్లాడినా రివర్స్ తీసుకొచ్చి అపోజ్ చేసే ఒక నేను చెప్పేది కదా భాష అంటాను నేను. ప్రూఫ్స్ కనిపిస్తున్నాయని అడుగుతున్నారు. అదే అండి, ప్రూఫ్స్ ఉన్నాయి కాదనట్లేదు. పోనీ ఆ ప్రూఫ్ ఏదైనా హిడెన్ది కూడా కాదు. నేను రాస్తారుకే పంపించాను, రాస్తారుని ఇలా చేయమన్నాడు, రాస్తారుని నాకు డబ్బులు వేసాడు, లాయర్ ని మాట్లాడింది రాస్తారునే, మరి నేను చూపిస్తాను ప్రూఫ్. అప్పుడు మీరేం చేస్తారు? చూపించండి, సెండ్ చేయండి ఒకసారి. చూపిస్తాను. ఇప్పుడు ఉన్న దాంట్లోనే చూపిస్తాను. సెండ్ ఇదెందుకు మరి? శేఖర్ భాష అమ్ముడు పోయాడు, రాస్తారుకి అమ్ముడు పోయి మీకు ఏంటండి? అంతేనా మీరు చెప్పేది? 1 year ఏగో కేసు తీసుకొచ్చి ఇప్పుడు మీరు మస్తాన్ సాయిని బెదిరించండి. చిన్నపిల్లాడు అండి, వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అర్థమవుతుందా? మస్తాన్ సాయికి ఇప్పుడు నేను ప్లాన్ చేసి ఇల్లు దొబ్బేయడానికి మస్తాన్ సాయి కాల్ గోటికి సరిపోడు. అతను ఏం మాట్లాడుతున్నాడు? శేఖర్ భాష అతను మేము ప్లాన్ చేస్తే నేను నువ్వు 1 కోటి, మస్తాన్ 1 కోటి, లాయర్ 1 కోటి దొబ్బేద్దామనా అంటే ఏమిటాయి మాటలు? వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకు ఉంది. ఇలాంటి ఒక చేసి ఒక ఆడపిల్ల దగ్గర ఇది చేసి తీసుకునే బతకాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు. కొన్ని మాటలు బాగాలేదు. సరే ఒక్క నిమిషం మీరు గుంటూరులో గొడవ జరిగింది, కొట్లాడుకున్న తర్వాతే అతను నాకు ఫ్రెండ్ అయ్యాడండి. ఎందుకంటే మనుషులు ఎవరు అప్పటికి నాకు తెలీదు, అప్పుడే కొత్త నాకు. కొట్లాడిన తర్వాత మీరు రాసినట్టుగా ఉంది, మీది కాదు లావణ్య గారు. ఒక్క నిమిషం. స్టేషన్ లో లివింగ్ రిలేషన్షిప్ అన్నది చెప్పింది రాజ్ది. నేను ప్రతి దగ్గరికి స్టేషన్ లో రాజ్ పేరు ఇన్వాల్వ్ ఎలా చేస్తాను? రాజ్ అంతటి రాజ్ నా పేరు కూడా ఎత్తొద్దు అంటాడు. ఎక్కడ కూడా మా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పను. ఇప్పుడు దాకా నేను బయటకే రాలేదు. అలా నేను మా లివింగ్ లో ఉంటున్నాం ఒక అబ్బాయితో అని విల్లా అన్నది మాది, కానీ మస్తాన్ సాయిది కాదు. ఓకే, నేను పిటిషన్లో అది టైప్ అవుతున్నప్పుడు కూడా నేను లేనండి. ఐఫ్ఆర్ కాపీలో నా సైన్ ఉంటుందా చూడండి, ప్రింటెడ్ దాంట్లో ఉందా చూడండి, ప్రింటెడ్ దాంట్లో నా సైన్ ఉందా చూడండి. ప్రింటెడ్ దాంట్లో లేదులేండి. కొంచెం అర్థం చేసుకోండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందులో పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అవి తీసుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా అదే బయటికి తెద్దాం అంటే ప్రింటెడ్ దాంట్లో మీ పేరు లేదంటే అంటే మీరు ఇచ్చింది కాదని అది అర్థం. ఇచ్చింది కాదని కాదు, అందులో యాడ్ ఆన్ అయినవి ఎందుకు యాడ్ ఆన్ అయినాయి? డబ్బుల కోసం చేశారా, వాళ్ళ మీద కోపంతో చేశారా, వేరే విధంగా అవకాశంగా తీసుకొని చేశారా, అండ్ ఎవరు డబ్బులు ఎంత అడిగారు, అండ్ ఏ పగతో చేశారు అన్నవి అన్ని తీస్తే ఇంకొకరు పర్సనల్ అవి కూడా అవుతాయి. అవి అన్ని మాట్లాడలేను, నా హక్కు కాదు, అది నా హక్కు కాదు. ప్రాబ్లం అని ఎవరైనా వస్తే ఇచ్చాను. ఆ ఇచ్చింది ఏంటి ఇది అన్నది కూడా దీనికి సంబంధం లేని ఒక ఇష్యూ. ఏ ఇష్యూ? అది సంబంధం లేని ఒక ఇష్యూ అంతే. అది
ఈ కేసుకి సంబంధం లేదు, నా జీవితానికి సంబంధం లేదు. అండ్ రాజ్ కి తెలియకుండా చేసింది కాదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా అది నేను రాజ్ కి పంపిస్తేనే రాజ్ దగ్గర వచ్చింది. అవును, అది చూపించి మాట్లాడతాడు అని కూడా నాకు తెలుసు. అదే చూపించాడు. నా తప్పు చూపించి మాట్లాడమనండి. ఎఫ్ఐఆర్ పంపించి లాయర్ ఫీజు అతనే కట్టి లాయర్ది అతనే మాట్లాడి అది చూపించి ఏమంటారు దాన్ని లావణ్య 10 years ఒక అబ్బాయితో affair లో ఉంది. మధ్యలో 1 year కిందట ఒక అబ్బాయి మీద ఈ అబ్బాయి నాకు కావాలి, ఈ అబ్బాయితో ఉండాలని రివర్స్ లో ఉంది అక్కడ అంతా. నువ్వు చేయలేదంటున్నావు కానీ బయట ఎలా అయిపోయింది రిలేషన్ బ్రేక్ అయిపోయింది. తప్పు ఇది అన్నట్టు వస్తుంది. నువ్వు ఓపెన్ గా చెప్పు. కానీ నేను అలా పెట్టలేదు. మీకు మస్తాన్ సాయికి రిలేషన్ ఉందని రాస్తారండి, అలిగేషన్ చేశాడు కదా. అవును కానీ నేను పెట్టలేదు. ఇప్పుడు పోలీసులే కదా ఎఫ్ఐఆర్ చేసేది. అవునండి, లావణ్య అవును జరిగింది ఆ రోజున, కాదని నేను అనట్లా. మీకు తెలుసు ఇప్పుడు ఒక దెబ్బ కొట్టారంటే 2 కొట్టి లాయర్స్ రాపిస్తారు అన్న దగ్గర మనం అన్ని ఓపెన్ గా ఇంకా మాట్లాడుకోలేం. మస్తాన్ సాయి మీ మీద బలాత్కారం చేశాడు. నేను స్ట్రైట్ గా 3 క్వశ్చన్స్ అడుగుతాను. రిలేషన్షిప్ లో లేను. మస్తాన్ సాయి మీ మీద బలాత్కారం చేశాడు? లేదు, చెయ్యలేదు, జరగలేదు. మరి దానికి ఉంటే మెడికల్ టెస్ట్ ఉండాలి కదా. చెప్పాలి. బాబు రిపోర్ట్ ఉంటుంది, అంత మనం మాట్లాడడానికి లేదు. రిపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. రేప్ అటెంప్ట్ అయ్యింది అన్నదే కన్ఫర్మ్ పక్కగా ఉంటుంది, ఉండాలి కదా. అర్థం చేసుకోండి. వీళ్ళు ఎందుకు పెట్టారు ఫస్ట్ అన్నప్పుడేమో హ్యాండ్ రైటింగ్ అంటారు, హ్యాండ్ రైటింగ్ కాదని ప్రూవ్ చేసిన తర్వాత ఇది అంటారు. అలా ఒకటి ఎందుకు అంటే పక్కగా ఎమ్మెల్సీ అవుతుంది, ఎమ్మెల్సీకి తీసుకెళ్తారు, ఆమెను చూస్తారు. జరగలేదు, అదేమి జరగలేదు. అన్నప్పుడు మనం ఆలోచించాలి. అంటే అన్నప్పుడు నేను ఫేవరబుల్ గా ఉన్నాను. కొట్టారు, మొబైల్ ఫోన్స్ పగలు కొట్టుకున్నారు, డేటా ఎరేజ్ చేశారు, ఇందులో వాస్తవం ఉందా లేదా? అవును. సో నేను మ్యామ్ బేసిక్ ఏమైందంటే ఆ రోజు ఇక్కడ నుంచి వాళ్ళ ఏదో ఫంక్షన్ మ్యామ్, జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళని కూడా ఏదైనా ఈవెంట్ చేద్దాము అన్న దగ్గర మాట్లాడుతున్న ఒక డిస్కషన్ లోని అది చాలా ఫన్గా వెళ్ళి ఒక అబ్బాయి నాతో ఫ్లడ్ చేస్తుంటే, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, ఫ్లడ్ చేయట్లే అని మస్తాన్ ఇది అన్నప్పుడు, అమ్మాయి హస్బెండ్ ఎవరో తెలుసా, యాక్టర్ రాజ్ తరుణ్ అని అన్నప్పుడు బేసిక్గా ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయను మ్యామ్. అక్కడ ఒక 6-7 మెంబర్స్ మా వాళ్ళు ఉన్నారు, అండ్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. అక్కడ అతని దగ్గర అతను అవును నిజమా హీరోనా అంటే అతను ఉండు చూపిస్తాను అని చెప్పి అతని ఫోన్లోని మేము జనరల్గా దిగిన ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసి అతను చూపిస్తుంటే నేను అతని ఫోన్ లాక్కుంటున్న దాంట్లోని అతని ఫోన్ నేను పగలగొట్టేశాను అక్కడ. అప్పుడు నా ఫోన్ అతను తీసుకున్నాడు, నా ఫోన్ ఫార్మాట్ చేశాడు. నువ్వు ఫార్మాట్ ఇది చేస్తావు అన్న దగ్గర మాకు గొడవ చాలా పెద్దది జరిగింది. ఫస్ట్ నువ్వు నా విషయమే మాట్లాడొద్దు అన్న దగ్గర చాలా సింపుల్గానే వెళ్ళింది, ఇటు వెళ్ళింది. ఇంకా ఆల్కహాల్లోనో లేకపోతే పార్టీలో వెళ్తాయి అవి, అండ్ అది మా ఇష్టం. అండ్ నేను ఇంకా రైట్స్ వరకు వెళ్ళి ఫైట్ చేస్తాను. అయితే ప్రతిదానికి కూడా లావణ్య ప్రతిదానికి కూడా ఒక స్టోరీని కల్పిస్తున్నారని చెప్పి నా ఫోన్స్ పగిలాయి, ఆ డేట్ నా జీమెయిల్ సైన్ అవుట్ తో సహా నేను అన్ని ప్రూవ్ చేసుకోగలను. ఏవండి వితౌట్ ఏది నేను ఏది మాట్లాడను. ఇప్పుడు మీకు అదే 31st రోజున నా జీమెయిల్ సైన్ అవుట్ అయిన నా ఫోన్ జీమెయిల్ చూపిస్తే ఏం చేస్తారు ఇప్పుడు మీరు? చూపించండి, అన్ని ఆధారాలు చూపించండి. అలిగేషన్స్ ఆయన చేస్తున్నాడు, ఆయన కొన్ని ప్రూఫ్స్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కౌంటర్ గా దానికి కూడా ప్రూఫ్స్ మా దగ్గర అవసరం లేదు. మీడియా ట్రయల్ లో చాలా జరుగుతుంటాయి, కానీ అంతిమంగా మీరు పోలీసులకు చూపించాలి, దర్యాప్తులో సహకరించాలి, కోర్టులు రుజువు చేస్తాయి కదా. లావణ్య చూపిస్తాను, డెఫినెట్ గా చూపిస్తాను. సో ఆ అమ్మాయి వైపు నుంచి అయితే తన వరకు తను గట్టిగానే అన్నింటితో సిద్ధంగా ఉందని అనిపిస్తుంది. అంటే శేఖర్ భాష ఏం చెప్తున్నాడంటే ఎక్కడికక్కడ అందరిని మేనేజ్ చేసేస్తున్నారు. దేనికండి రూపాయి లేదు నా దగ్గర, పవర్లెస్ ఉమెన్ ని. ఇంతకుముందు శేఖర్ భాష మీద కూడా మీరు అలిగేషన్ చేశారు. రాజ్ తరుణ్ నేరుగా ₹1,00,000 పంపించాడు, ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ మన టీవీకి ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి. అంటే గత 10 రోజులుగా శేఖర్ భాష మన టీవీకి వచ్చి ఎక్స్క్లూజివ్ గా నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, ప్లీజ్ ప్లే చేయండి. ఈ ప్రూఫ్ అని ఈ ప్రూఫ్స్ అని చూపిస్తున్నారు. మీరు మాట్లాడిన ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది మీరు అడిగారా? అది ఎక్కడి నుంచి వచ్చిందండి అడిగారా? ఎవరు ఫ్రెండ్ ఎవరు పంపించారు? ఎవరు పంపించారండి? నేను నా మగ్గుడు మాట్లాడుకుంటున్న ఒక ఆడియో రికార్డింగ్ పరాయి మగ్గాడి దగ్గరికి ఎలా వచ్చింది? నేను నా మగ్గుడికి పంపించిన ఎఫ్ఐఆర్ ఎలా వచ్చింది? ఏ ఎఫ్ఐఆర్? నర్సింగ్ కాదు, మస్తాన్. గుంటూరు. మస్తాన్ సాయి మీడియా ముందు ఇట్లా
అదే అండి ఆ ఎఫ్ఐఆర్ రాస్తారని చూపిస్తున్నాడు. అవును అదే వచ్చింది అది. ఇక్కడికి ఇతని దగ్గరికి ఇప్పుడు ఈయన ఫ్రెండ్ అన్నాడు కాబట్టి రాస్తారనే పంపించుంటాడు. కానీ మీరు ₹1,00,000 తీసుకుని అమ్ముడు పోయాడు, ఇంకా 4 లక్షలు. ఇప్పుడు రాస్తారు దాని గురించి రాస్తారు నాకు ఆడియో రికార్డింగ్ వినిపించి పంపించి మాట్లాడమన్నాడు నా తరపున అని రాస్తారని చెప్పానండి. వస్తాడు వాళ్ళ ఫాదర్ కూడా. అదే చెప్పాను మన టీవీతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే అన్నింటికీ సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఆల్రెడీ లాయర్ ద్వారా వెళ్తున్నాడు, అన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టి దాని పరంగా వెళ్దామన్న ప్లాన్ లోని ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఫైట్ చేయాలో, వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా నేను అలా ఇస్తాను, బరాబర్ ఇస్తాను. వాళ్ళు ఏదైతే మాట అంటున్నారో ఆ కాల్లో కూడా అంటున్నారు ఆయన, ఈమె తెగించి ఇది చేస్తుంది అన్నది. అయితే మరి వదిలేయడం తప్పు మ్యామ్, అది ఎప్పటికైనా తప్పు. వదిలేస్తే ఇలా చేస్తే ఇలా చెయ్యాలి అన్నది కూడా వాళ్ళ ప్లాన్. ఫస్ట్ టైం నేను అన్ని వింటున్నాను, అంటే కేసు ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో ఉంది ప్లాన్. మాకు జరిగిన ఒక కేసుది ఇటు మాట్లాడే మస్తాన్ వచ్చి మాట్లాడండి. ఓకే, నేను పెట్టిన కంప్లైంట్ ని మాట్లాడతారా, నేను పెట్టిన కంప్లైంట్ ని మాట్లాడతారు. విక్టిమ్ నండి, విక్టిమ్ ని మీరు తీసుకొని వచ్చి మీరు ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇంత అది మళ్ళీ మీడియాలో ఇంత కార్నర్ గా మనం టీవీ అండ్ ఇది కూడా టెలికాస్ట్ అవ్వాలి. ఫస్ట్ నుంచి కూడా మీరు కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు. మనం టీవీ లావణ్యకి నెగిటివ్ గా ఒక్క వార్త కూడా ప్రసారం చేయలేదు. తనంతట తానుగా ఎవరైతే అలిగేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఎవడు వాడు, నా అన్న, నా తమ్ముడా, నా మొగ్గుడా, మీరు గట్టిగా కౌంటర్ చేస్తాను. వాడు నోట్ల నుంచి ప్రతి మాట అగేన్స్ట్ మీ. చేసుకోమనండి, తప్పులేదు. నన్ను ఎలా పడుకుంటా అంటే చూసాడు వాడు. మాట చాలా తప్పు మాట, అదైతే నేను కూడా నిన్న ఖండించాను. నేను పెట్టిన కేసు మేము ఫైట్ చేసుకుంటాం. మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన భాషను కూడా మేము ఖండిస్తాం. వినండి, కండిషన్ అన్నది నేను నా మొగుడుతో మాట్లాడుకున్న పర్సనల్ అది. ఇప్పుడు కండిషన్ నేను బయటకు వచ్చి అనలేదు కదా, బయటకు వచ్చి ఎవరిని అనలేదు కదా. నేను నా మొగుడుతో నన్ను తిట్టాడు, నన్ను కొట్టుకున్నాడు, నేను కొట్టుకున్న మా పర్సనల్ది 4 గోడల మధ్యలోది రికార్డ్ చేసుకోవడం మనిషి తప్పు. అది ఇవ్వడం ఇతనికి బయటకు వచ్చి అది చేసి మాట్లాడుకున్నదే శేఖర్ భాష దగ్గర ఎందుకు వచ్చినాయి అంటే రాష్ట్రాన్ని పంపించవచ్చు. అవునండి, అది పెట్టండి, కొంచెం అర్థమవుతుంది. నేను బయటకు వచ్చి మైక్ ముందో కెమెరా ముందో అనలేదు. భార్య భర్తల దగ్గర ఎవరికి జరగవా గొడవలు? ఎవరు తిట్టుకోరా? ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో లావణ్య ఒక్కతే తిట్టిందా? లావణ్య ఒక్కతేనా? మీరు రాస్తూ నీ అమ్మ అంటే ఆటోమేటిక్ గా నీ అమ్మ అని వస్తుంది మ్యామ్, ఇన్స్టింక్ట్ అది. అలా నన్ను తిట్టి నన్ను చేసినప్పుడు నేను తిట్టాను.